హాయ్ హలో ఫ్రెండ్స్, నేనైతే సండే రోజు ఏమేమి కూరగాయలు తెచ్చుకుంటానో చూపిస్తున్నా. క్యారెట్, ఇంకా బీరకాయలలో 2 రకాలు ఉంటాయి. 2 రకాల బీరకాయలు, బెండకాయలు, టమాటా, ఆలు, అరటికాయలు, సోరకాయ, కాకరకాయ, చిక్కుడుకాయ. దీన్ని దిల్ పసంద్ అంటారు. ఇక్కడైతే దిల్ పసంద్. ఇంకా వంకాయలు 2 రకాలు, ఇంకా కాలీఫ్లవరు, మిర్చి, ఇంకా మటరు, ఇంకా క్యాప్సికమ్ అయితే 3 రకాలు తెచ్చుకున్నా. ఇంకా మెంతి కూర, షేప్ కూర, ఇవన్నీ, ఇంకా కండ్రగడ్డ. తర్వాత మా పిల్లలకు స్కూల్ లేని రోజైతే మధ్యాహ్నం అరటికాయల చిప్స్ చేయమన్నారు. అవి మంచిగా కడిగి మొత్తం పైన పొట్టంతా తీసేసి మంచిగా సన్నగా కట్ చేసుకొని చిప్స్ అయితే చేస్తున్నా. స్కూల్ లేని రోజైతే పొద్దున్నే నాష్టా చేస్తాం సింపుల్గా, మధ్యాహ్నం అయితే వంట చేస్తా. వాళ్ళు స్కూల్కి వెళ్ళిన రోజైతే నాష్టా, టిఫిన్, లంచ్ కూడా ఒకటేసారి వంట చేస్తా. కానీ ఇంకా స్కూల్ లేని రోజైతే ఇప్పటిదప్పుడే చేస్తా. ఇంకా ఉసిరికాయలు కూడా తెచ్చిన కదా, అవి కూడా జ్యూస్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు ఉసిరికాయల సీజన్ కాబట్టి ఉసిరికాయలు దొరికినప్పుడే జ్యూస్ చేసి పెట్టుకుంటా. దొరికిన రోజులు వారానికి సరిపడా తెచ్చుకుంటా. దొరకకపోతే ఎక్కువ తెచ్చుకొని స్టోర్ చేసి పెట్టుకుంటా ఫ్రిడ్జ్లో. మళ్ళీ దొరకాయి కదా, సీజన్ ఉన్నప్పుడే ఎక్కువ తెచ్చి పెట్టుకొని జ్యూస్ చేసి పెట్టుకుంటా. అది కూడా వీడియో పెట్టినా చూడండి, షార్ట్ వీడియో. అంటే వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళకైనా, పీరియడ్ సరిగా రాకపోయినా మంచి హెల్ప్ చేస్తుంది ఉసిరికాయ జ్యూసు. డైజెషన్కైనా చాలా మంచిది. ట్రై చేయండి. ఎవరికైనా ప్రాబ్లం ఉంటే, పీరియడ్ రాకపోయినా కరెక్ట్ వస్తుంది. డైలీ పొద్దున్నే జ్యూస్ అయితే తాగుతా నేను. కొంచెం పింక్ సాల్ట్ వేసుకొని తాగుతా. అది కొంచెం ఇట్లుంటుంది, కొంచెం కడవ, అందుకనే. ఇవైతే సన్నగా కట్ చేసి పెట్టుకున్నా. ఇక్కడ అన్నము ఒక కుక్కర్లో, పప్పు ఒక కుక్కర్లో అయితే పెట్టిన మధ్యాహ్నానికి. చిప్స్ చేసుకొని తింటాము. లంచ్ టైం అయింది, అందుకనే అన్నం పప్పు అయితే కుక్కర్లో పెట్టేసిన. అవి అయితే అయిపోయింది. ఇప్పుడు చిప్స్ చేసుకొని తినడే. ప్రతి వారం అయితే నా కూరగాయలు అవే ఉంటాయి. రోజుకొకటైతే వండుతా. రోజుకు పొద్దున ఫ్రై ఒకటి ఉంటుంది, నైట్ టైంలో ఏదన్నా కూర, లేకపోతే పప్పు చారు, ఏదన్నా ఫ్రై, ఇట్లనే. డైలీ 2 రకాల కూరగాయలు అయితే వడుస్తాయి. మంచిగా ఫ్రై చేసుకోవాలి, సన్నగా కట్ చేసుకొని. కరకరలాడుతుంటాయి, కరకరలాడే వరకు ఫ్రై చేసుకొని ఉండాలి. కొంచెం పచ్చిగా ఉన్నాయి, నేను మళ్ళీ వేసి మళ్ళీ ఫ్రై చేసిన మంచిగా. దీంట్లో కొంచెం ఉప్పు, కారం వేసుకొని కలుపుకోవాలి, మంచి టేస్ట్ ఉంటుంది. మా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. చూసారా, చించితే చినిగింది.